హార్మోన్స్, ఈ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అవి తగ్గుతాయి. దాని గురించి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ సప్లై. ఆ బ్లడ్ సప్లై అంగంలోకి సరిగా వెళ్ళాలి. ఒకవేళ బ్లడ్ సప్లై అంగంకి మంచిగా పోకపోతే దానికి న్యూట్రిషన్ దొరకదు, అంగం మెత్తగా పడిపోతుంది, అంగం గట్టిగా ఉండదు, అంగంకి అంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ఈ అంగస్తంభన వైఫల్యం ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మీరు ఫస్ట్ మీ హార్మోన్స్కి సరిగా పెట్టుకోండి, మీ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండాలి. ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎలా మంచిగా ఉంటుందంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి, మంచి డైట్ తీసుకోవాలి, నిద్ర మంచిగా ఉండాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వివిధ రకాల ఏజ్లో వివిధ రకాల ఎక్సర్సైజెస్ చేయాలి. ఎవరైనా అంటే ఒకవేళ 20-25 ఇయర్స్ లోపల ఉంటే, 30లో ఉంటే వాళ్ళు జిమ్ జాయిన్ చేయాలి, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. ఎవరైనా 30-40 మధ్యలో ఉంటే వాళ్ళు బ్రిస్క్ వాక్ కానివ్వండి, లేకపోతే జస్ట్ రన్నింగ్ కానివ్వండి, మెల్లగా చేసుకోవచ్చు. 40-50 తర్వాత 50 ఏజ్ ఒకవేళ క్రాస్ అయిందంటే మెల్లిగా వాక్ చేయాలి, సన్లైట్లోకి వెళ్ళాలి, విటమిన్ డి దొరుకుతుంది. ఇవన్నీ చేసుకుంటూ మంచి డైట్ తీసుకుంటే మీకు ఈ అంగస్తంభన వైఫల్యం ప్రాబ్లమ్స్ రావు. ఇంకా ఏంటంటే లాస్ట్ బట్ ఇది ఏముంటుందంటే నర్వ్ డ్యామేజ్. యూజువల్లీ నర్వ్స్ డ్యామేజ్ అవుతే కూడా ఈ అంగస్తంభన అవ్వదు. ఎందుకంటే యూజువల్లీ నర్వ్స్ కూడా ఏంటంటే అక్కడ సెన్సేషన్స్ ఇస్తాయి అన్నమాట, అంగం లేవాలి అని. ఎందుకంటే అంగం ఎప్పుడు లేవదు, నర్వ్ డ్యామేజ్. ఈ నర్వ్ డ్యామేజ్ ఎందుకు అవుతుంది? స్పైనల్ కార్డ్లో ఇంజురీస్ అవుతే కూడా ఇట్లా నర్వ్ డ్యామేజ్ అవుతుంది. అది కాకుండా షుగర్ వ్యాధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఈ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. దానివలన అగైన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఇంకోటి సైకలాజికల్. అప్పుడప్పుడు మీరు చేయలేకపోయారనుకోండి, మీరు సడన్ ఏదో స్ట్రెస్ వలన దేని వలన ఏదో మీకు ప్రాబ్లం అయింది. యూజువల్లీ స్ట్రెస్ వలన కార్టిజోన్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి మన బాడీలో, ఇక్కడ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అయితే ఒకవేళ ఏదో ఒక స్ట్రెస్ వలన మీరు చేయలేకపోయారనుకోండి, ఇక మీకు నెక్స్ట్ టైం పోయినప్పుడు అది మీ మైండ్లో ఉండిపోద్ది. ఇక అది దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. అయితే ఇలా ఈ 4 కారణాలు, హార్మోన్స్, బ్లడ్ ఫ్లో మంచిగా ఉండడము, ఇంకోటేమో నర్వ్ డ్యామేజ్, నాలుగోదేమో మీకు ఒకవేళ సైకలాజికల్ ఏదైనా ఉంటే దీని ట్రీట్మెంట్ కావాలి. అయితే ఈ అంగస్తంభన వైఫల్యం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్మెంట్ చాలా ఈజీగా యునానీలో చేస్తాం మేము. మా దగ్గర చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఇలా ఈ క్యాప్సూల్స్ ఉంటాయి, అలాగే మనకు హల్వా ఉంటుంది, అలాగే మనకు ఇవి ఆయిల్ ఉంటుంది ఒకటి, మనము అంగం మీద పెట్టి జస్ట్ జెంటల్ మసాజ్ చేయాలి. అయితే దానికి నర్వ్ డ్యామేజ్, బ్లడ్ వెజల్స్ ఏమైనా డ్యామేజ్ అయితే అదంతా సరిగైపోతుంది. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి, అది రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాము. అలాగే మీరు అడిగింది శీఘ్రస్ఖలనం.